హృదయాన్ని శుభ్రపరుచుకునే మార్గం ఏదైనా ఉందా? అని నన్ను ఒకళ్ళు అడిగారండి. యెస్, ఉంది. ఇది నేను చెప్తున్న సమాధానం కాదండి. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 2వ అధ్యాయం 17వ శ్లోకంలో వివరించారండి. ఎవరు వివరించారు? వేదవ్యాస మహర్షి వివరించారు. ఏమని చెప్పారంటే, శృణ్వతాం స్వకతః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనః హృదయంతస్థో హ్యుభద్రాని విధునోతి సుహృత్ సతాం. పరమాత్మ రూపంలో మనందరి హృదయాలలో ఉన్నటువంటి మరియు మనందరి శ్రేయోభిలాషి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామము పట్ల, ఆయన యొక్క దివ్య కథల పట్ల ఎప్పుడైతే మనము శ్రవణ ఆసక్తిని పెంపొందించుకుంటామో, ఆ పెంపొందించుకున్న శ్రవణ ఆసక్తితో మనము ఆయన నామాలను ఎప్పుడైతే జపిస్తా ఉంటామో, అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యం మొత్తం కూడా తొలగించి వేయబడుతున్నది అనని వ్యాస మహర్షి చెప్పాడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? కోటాను కోట్ల జన్మలలో మన హృదయంలో పోగు చేసుకున్నటువంటి ఆ దుమ్ము, ధూళిని కడిగి పడేసేటువంటి అత్యంత సులభమైన మార్గం ఏమిటంటే శ్రవణము మరియు కీర్తనము. నిరంతరము భగవంతుడి నామస్మరణ చేయండి. భగవంతుడి నామ కీర్తనను చేయండి. కృష్ణ కథను శ్రవణం చేయండి. హరే కృష్ణ.